రెండత్తమ్మ భోజనం పెట్టేస్తాను మీకు. ఏం కూర చేసావు కోడలి పిల్ల? వంకాయ బజ్జీ చేశాను అత్తమ్మ. వంకాయ బజ్జా? సాంబార్ చేస్తుంటే బాగుండి తినాలనిపిస్తుంది. నన్ను క్షమించండి అత్తమ్మ, రేపు వంట చేసే ముందు ఒకసారి మిమ్మల్ని అడిగి కనుక్కొని చేస్తాను. అయ్యో పర్వాలేదమ్మా, నేనేదో మాట వరుస అన్నాను. ఆ వంకాయ బజ్జీ అయితే తీసుకొచ్చి పెట్టలే. వంకాయ బజ్జీ చాలా బాగుంది. ఏం బాగుందిరా, పచ్చిమిర్చి వాసన పచ్చిగానే ఉంది. అయినా కోడల పిల్ల ఏం చేస్తుంది, దానికి వచ్చినట్టు చేసింది. నువ్వు తినేసి బాగానే ఉందిలే. మా ఆ ఉంగరం ఆ 2 కమ్మలు ఇవ్వు, నా బ్రేసు, ఆ మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి అడ్వాన్స్ కట్టేస్తా. చిన్నోడా, ఎందుకు దాన్ని చిన్నగా ఆలోచిస్తావు? ఇన్ని వస్తువులు పెట్టే బదులు కోడలకు పెద్ద హారం ఉంది కదరా, ఎప్పుడో ఫంక్షన్ తప్పక ఎప్పుడు వేసుకోదు. దాన్ని తీసుకు పెట్టేస్తే ఇన్ని వస్తువులు పెట్టాల్సిన అవసరం లేదు కదా. నిజమేమా? ఏమే తెస్తానండి.